అనగనగా భారతీనగర్ అనే ఒక అందమైన గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఆ ఇంటి పెద్ద శాంతిదేవి. శాంతిదేవికి ఇద్దరు కోడళ్ళు. శాంతిదేవికి తన చిన్న కోడలు అంటే చాలా ఇష్టం. కాకపోతే పెద్ద కోడలు చాలా మంచిది మరియు ప్రతి పనిని శ్రద్ధ పెట్టి చేస్తుంది. అయినా కూడా పెద్ద కోడలు అంటే శాంతిదేవికి ఇష్టం లేదు. ఎందుకంటే పెద్ద కోడలు కట్నం తేలేదు గనక. శాంతిదేవి పెద్ద కోడలు కోమలి ఇంటి పనులన్నీ చక్కగా చేస్తూ ఉంటుంది. అయినా కూడా ఏదో ఒక సాకుతో తన పెద్ద కోడలు కోమలిని తిడుతూనే ఉంటుంది శాంతిదేవి. ఒసే కోమలి, పొద్దున్నుంచి చూస్తున్నాను, నువ్వు కసువు మాత్రమే కొడుతున్నావు. ఇంట్లో వేరే పనులేం లేవా? ఇంతవరకు నాకు టీ నీళ్ళు ఇవ్వలేదు. నీ కసువు కొట్టడం ఎప్పుడు పూర్తవుతుంది? అత్తయ్య, కసువు కొట్టడం పూర్తయింది. ఇక గిన్నెలు తోమేసి టీ పెట్టి మీకు ఇస్తాను. ఇంట్లో అయితే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. నిన్ను చూస్తే పొద్దున్నుంచి కసువు మాత్రమే కొడుతూ కూర్చున్నావు. ఇంతవరకు నా ముఖానికి టీ నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇంకా నాకు సమయానికి భోజనం ఏం పెడతావు? లేదత్తమ్మా, నిన్న పనులన్నీ త్వరగా చేయడానికే ప్రయత్నిస్తాను. కానీ నా ఒళ్ళు సహకరిస్తేనే కదా నేను ఈ పనులన్నీ త్వరగా పూర్తి చేయగలను. నాకు ఒంట్లో నలతగా ఉందత్తమ్మా. ఆహా, సాకులు చెప్పి ప్రతి పనిని తప్పించుకోవాలని చూస్తున్నావు. నేను నీ వయసులో ఉన్నప్పుడు ఒళ్ళు సలసలా మండుతున్నా పాత్రలు పరపరా తోమేవాళ్ళం. గోపాల్కి పెళ్లికి ముందు నేను అనుకున్నాను నా కోడలు చాలా గుణవంతురాలు మరియు అన్ని పనులు చక్కగా చేసుకునే కోడలు ఇంటికి వస్తుందని. కానీ నీలాంటి పని దొంగ కోడలు ఇంటికి వస్తుందని అనుకోలేదమ్మా. ఏం చేస్తాం, అంతా మా కర్మ. ఏమైందత్తమ్మా? నేను ఉండగా మీకు ఇంత కష్టమా? ఎందుకు మీరు ఇంత దిగాలుగా ఉన్నారు? రాచిన కోడలా, చూడు పెద్ద కోడలి నంగనాచి వేషాలు. నువ్వే నన్ను జాగ్రత్తగా చూసుకుంటావు. లేదంటే ఈ పెద్ద కోడలి చేష్టలకి ఎప్పుడో నేను పైకి వెళ్ళిపోయేదాన్ని. వా, నీది ఎంత అందమైన రూపం! నీ ముందు అప్సరసలు పనికే రారు తెలుసా? అత్తమ్మ, నేను పొద్దున్నే లేచి సంతూర్ సబ్బుతో ముఖం కడుక్కున్నాను, మేకప్ వేసుకున్నాను, కాజల్ పెట్టుకున్నాను, పౌడర్ రూసుకున్నాను. బాప్రే, ఎన్ని పనులుంటాయి నాకు! అరే దేవుడా, ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయాయి. కనీసం నాకు ఎవరైనా సహాయం చేస్తే పనులన్నీ త్వరగా పూర్తవుతాయి కదా. అరే ఓ పెద్ద కోడలా, ఇక్కడే నిలబడి మా ముఖాలేం చూస్తావు? పోయి త్వరగా అన్ని పనులు పూర్తి చేసి చిన్న కోడలికి నాకు టీ తీసుకొని రా. అరే ఓ అక్క, నువ్వు ఈ ఇంటికి జీవితాంతం ఫ్రీ పని మనిషిగా ఇలానే ఉండిపోతావు. చిన్న కోడలు రవలికి పెద్ద కోడలు కోమలి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. తనని ప్రతిసారి అత్త దగ్గర తిట్టించాలని చూస్తూ ఉంటుంది. కోమలి వదిన అందరి దగ్గర మంచిదానిలా ఉండాలని బాగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈరోజు తనని అత్త చేత ఇంట్లోంచి గెంటించేలా తప్పకుండా చేస్తాను. ముందైతే ఈ కూరగాయల బుట్టిని ఇక్కడి నుంచి మాయం చేసేస్తాను. అసలు కూరగాయలే లేకపోతే కోమలి వదిన కూర ఎలా వండుతుంది? ఇలా అయితే కూరగాయలు ఉండవు, కూర అవ్వదు. అప్పుడైతే మజానే వచ్చేస్తుంది. రవలి కోమలిని తక్కువ చేసి చూపే ఏ అవకాశాన్ని కూడా వదలదు. అన్ని కూరగాయలు నేను దాచిపెట్టేశాను. చలో, నేనేం చేయాలనుకున్నానో అది చేసేసాను. ఇక అత్త తనని తిట్టడం ఖాయం. అప్పుడు నాకు
ఎంత సంతోషం వస్తుందో. దేవుడా, ఈ రోజైతే చాలా ఆలస్యమైపోయింది. ఇంతవరకు వంట మొదలు పెట్టలేదు. ఇది అత్త గనక తెలిస్తే ఈ రోజు నాకు అత్త చేతిలో మూడినట్టే. అరే, ఇది ఎలా అయ్యింది? నేను కూరగాయలన్నీ ఇక్కడే పెడతాను కదా. దేవుడా, నాకు తెలియకుండానే ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే కేవలం పప్పు, బియ్యం, ఆలుగడ్డ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఈ పప్పు, బియ్యం, ఆలుగడ్డతో కిచిడి వండేస్తాను. ఇంట్లో అందరూ ఆకలి మీద ఉన్నారు. పైగా అత్తమ్మ ఆకలితో అల్లాడిపోతుంది. ఇంట్లో అందరూ ఆకలితో ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి వండి పెట్టాల్సిందే కదా. అమ్మయ్య, వంట పూర్తయింది. ఇక వడ్డించడమే మిగిలి ఉంది. అంతకంటే ముందు రోజులాగే సాధు బాబాకి భోజనం పెట్టడానికి వెళ్తాను. ఆయనకు కూడా ఆకలి వేసి ఉంటుంది. ఆయన భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కోమలి తన కుటుంబ సభ్యులతో పాటు ఊరి పొర్లిమేర చెట్టు దగ్గర కూర్చొని ఉన్న సాధుబాబాని కూడా చూసుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు ఆయనకు భోజనం పెడుతూ ఉంటుంది. తను ప్రతిరోజు వంట చేసి అందరికంటే ముందు ఆ సాధుబాబాకి భోజనం పెట్టి వస్తుంది. ఆ తరువాతే తన కుటుంబ సభ్యులకు పెడుతుంది. కోమలి, భోజనం తెచ్చావా? నీ ఈ మంచితనం వల్లే నాకు 3 పూట్ల భోజనం దొరుకుతుంది. ఎప్పటికీ సంతోషంగా ఉండు తల్లి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా చూడాలి. అరే వా, ఈ రోజైతే వంట చాలా రుచిగా తయారయ్యింది. కిచిడి తింటుంటే చాలా బాగుంది. ఇంత కమ్మటి కిచిడి తయారయ్యింది మన ఇంట్లో. సరిగ్గా చెప్తున్నా అన్నయ్య. ఈరోజు వంట చాలా రుచిగా తయారయ్యింది. నాకు కూడా చాలా రోజుల నుంచి కిచిడి తినాలని అనిపిస్తూ ఉండేది. ఇన్ని రోజులు కడుపు నిండేది, కానీ మనసు నిండేది కాదు. మంచి పని అయింది ఈ రోజు వదిన కిచిడి చేయడం. ఈ కిచిడి చాలా రుచిగా ఉంది. ఏది ఏమైనా గాని నా పెద్ద కోడలి వంట చాలా అద్భుతంగా ఉంటుంది. తనంత రుచిగా వంట ఎవ్వరూ చేయలేరు. కిచిడి చాలా అద్భుతంగా ఉంది. అరే, ఇదేంటి ఇలా అయింది? నేను అనుకున్నాను కూరగాయలు లేకపోతే తను వంట వండలేదు మరియు తనకి తిట్లు పడతాయని. కానీ వంటగదిలో ఏమున్నాయో వాటితోనే తిను వంట పూర్తి చేసింది. సరే, ఈ రోజైతే తప్పించుకుంది. కానీ ఏదొక రోజు ఈ వంట కారణంగా తన ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎక్కువ మసాలా వేయకుండా తక్కువ మసాలాతోనే కూర వండేస్తాను. అందరూ బాగా తింటారు మరియు అత్తమ్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎక్కువ మసాలా వల్ల అత్తమ్మ ఆరోగ్యం పాడవచ్చు. అరే, ఇదేంటి? పిల్లి వచ్చినట్టుంది. వెళ్ళి దానికి పాలు పోసి వస్తాను. అప్పట్లోగా కూర కూడా పూర్తవుతుంది. అరే అత్తమ్మ, ఇలా రండి. ఇలా చూడండి, మీ పెద్ద కోడలు ఎంత రుచిగా కూర ఎలా వండుతుందో. ఏంటక్క, నువ్వు కూర ఇలా వండుతావా? అందుకేనా నీ కూర అంత రుచిగా ఉంటుంది? కూరలో ఇంత నూనె వేసి వండుతున్నావు, అందుకేనా నీ కూర అంత రుచిగా ఉంటుంది? అరే, ఏంటి పెద్ద కోడలా నువ్వు? నా కొడుకులు చాలా కష్టపడి 4 రూపాయలు సంపాదిస్తున్నారు. వాటిని పొదుపు చేయకుండా నువ్వు ఇలా పొయ్యికి తగలబెడుతున్నావు. బుద్ధుండాలి. కూరలో ఎవరైనా ఇంత నూనె వేస్తారా? లేదు అత్తమ్మ, నేను కాదు. జాగ్రత్తగా విను పెద్ద కొడలా. ఇంకోసారి ఇలా గనక చేస్తే నా పెద్ద కొడుకు చేతిలో నీకు మంచిగా ఉంటది.
అరే ఏంటక్క, నువ్వు ఇంతవరకు గిన్నెలు తోముతూనే ఉన్నావా? ఇంతకు వంట మొదలు కూడా పెట్టలేదు. నాకైతే చాలా ఆకలి వేస్తుంది. హారవలి, గిన్నెలు తోమడం పూర్తి అవడానికి వచ్చింది. ఇంకా కొన్నే గిన్నెలు ఉన్నాయి, వాటిని తోమేసి వంట మొదలు పెడతాను. లేదు లేదక్క, చూడు ఇంకా ఎన్ని గిన్నెలున్నాయో. నాకైతే చాలా ఆకలి వేస్తుంది. నువ్వు ముందు వంట చేయి, ఆ తర్వాత వచ్చి గిన్నెలు తోముకో. నేను ఆకలి తట్టుకోలేక ఉన్నా. సరే సరే చిన్న కోడలా, అలాగే చేస్తాను. ముందు వంట చేసి ఆ తర్వాత వచ్చి గిన్నెలు తోముకుంటాను. దాదాపు కూర పూర్తి అవ్వడానికి వచ్చింది. కూర ఉడకడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అప్పట్లోగా మిగిలిపోయి ఉన్న గిన్నెలన్నీ తోమేస్తాను. ఇలానే చేస్తాను. కోమలి తల్లి, నా కోసం భోజనం తెచ్చావా? ఇంకా ఎంతకాలం ఈ ముసలి సాధువుకి భోజనం పెడతావు నువ్వు? సాధు బాబా, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను బతికినన్నాళ్ళు మీకు పెట్టందే నేను తినలేను, ఇంకెవరికీ తినిపించలేను. తల్లి, ఆ భగవంతుడు అంతా చూస్తున్నాడు. నీ మంచితనానికి ఆ దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు. నీకు మరియు నీ కుటుంబానికి ఏ వస్తువు తక్కువ కాకుండా చూస్తూ ఉంటాడు. అరే కోమలి తల్లి, ఈ భోజనంలో ఉప్పు చాలా ఎక్కువ వేసావు తల్లి. ఎందుకు నువ్వు ఇంత ఉప్పు వేసావు తల్లి? అయ్యో సాధు బాబా, ఇది ఎలా అయ్యింది? నేనైతే సరిగ్గానే ఉప్పు వేశాను, మరియు రుచి కూడా చూశాను, సరిపోయుండే. మరి ఇప్పుడు ఉప్పు ఎలా ఎక్కువైంది? ఈ మధ్య నా వంటలల్లో చాలా తప్పులు జరుగుతున్నాయి బాబా. నాకేమైందో అర్థం కావట్లేదు. నిన్న నూనె ఎక్కువైంది, ఈరోజు ఉప్పు ఎక్కువైంది. నాకు ఏమైందో అర్థం కావట్లేదు బాబా. ఆ సాధు బాబా ఒక దివ్య దృష్టి గల సాధువు కాబట్టి అతను తన దివ్య దృష్టితో ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాడు. ఇదిగో కోమలి తల్లి, ఇది మాయా మసాలా. ఈ మసాలాను పిడికెడు నువ్వు వంట పూర్తయ్యాక ఆ వంటలో వెయ్యు. అప్పుడు ఆ వంట రుచి అద్భుతంగా ఉంటుంది. కోమలి సాధుబాబా ఇచ్చిన మాయా మసాలా ఇంటికి తీసుకుని వెళ్తుంది మరియు తన కుటుంబం కోసం సంతోషంగా వంట చేస్తుంది. అబ్బా, ఈ రోజు వంట అయితే చాలా రుచిగా తయారైంది అనిపిస్తుంది. అన్నం తింటూనే ఉండాలని. ఏంటి, ఎవరికి కూరలో ఉప్పే తగలడం లేదు అనిపిస్తుంది. నేను కూరలో ఉప్పు ఎక్కువ వేయలేదని. సరే, రేపు తిన కూరని పూర్తిగా పాడు చేసిస్తాను. వచ్చింది మంచి కూరలు చేయడానికి. అరేవా, ఈరోజు కూర చాలా రుచిగా తయారైనట్టుంది మరియు కూరలో నుంచి మంచి సువాసన వస్తుంది. ఇక నేను వెళ్ళి వడ్డించడానికి తయారు చేసి వస్తాను. అప్పట్లోగా కూర పూర్తి అవుతుంది. ఈ రోజు తిన వంటని పూర్తిగా పాడు చేసే మరో మంచి అవకాశం వచ్చింది. ఈ రోజు ఈ కూరలో నేను ఎంత కారం కలుపుతానంటే అప్పుడు చూస్తాను ఎవరు తిన వంటని పొగుడుతారో అని. ఇంత కారమైన కూర తింటే ఎవరికైనా నాలుక మండి ఎన్ని నీళ్లు తాగినా నాలుక మంట తగ్గనే తగ్గదు. అప్పుడు అత్తగారు ఈ కోమలి జుట్టు పట్టుకొని ఇంటి నుంచి గెంటేస్తుంది. ఆ సీన్ చూడడానికి నాకు ఎంత ఆతృతగా ఉందో. కూర పూర్తి అయ్యింది. ఇప్పుడు నేను సాధుబాబా చెప్పినట్టు ఆ మాయా మసాలాని పిడికెడు ఈ కూరలో వేస్తాను. ఓహో, ఇదా రహస్యం. తిను తన కూరలో రుచి తేవడానికి మాయా మసాలాని యూజ్ చేస్తుందన్నమాట. అందుకేనా ఎన్నిసార్లు తన కూరని పాడు చేయాలని చూసినా
మళ్ళా కూర రుచిగా తయారవుతుంది. సరే సరే, ఇక రేపు నా చేతి పనతనమేంటో ఈ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను. అరేవా పెద్ద కోడలా, నువ్వైతే చాలా రుచిగా చేయడం మొదలు పెట్టేశావు వంట. ముందు కంటే మరింత రుచిని కూరల్లో తెస్తున్నావు. నువ్వు ఇంత రుచిగా ఎలా వండుతావు? నాకైతే అనిపిస్తుంది నీ ఇంత రుచిగా ప్రపంచంలో ఎవ్వరూ వండలేరు అని. హామా, అనిపిస్తుంది వదిన ఏదో కొత్త మసాలా తయారు చేసినట్టుంది. దాంతోటే కూర ఇంత రుచిగా తయారవుతుంది. అబ్బా, అంత రుచిగా వండిందా? మీరేంటత్తయ్య, తనకంటే రుచిగా ఎవ్వరూ వండలేరని చెప్తున్నారు? మీరేంటండి వేళ్ళు నాకేస్తూ మరీ పొగడేస్తున్నారు? ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా వండుతున్నారు. పైగా వాళ్ళు వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి నాకు కూడా అవకాశం ఇచ్చి చూడండి, నేను ఎంత రుచిగా వండుతానో మీకే తెలుస్తుంది. అరే వా చిన్న కోడల, నువ్వు నిజమే చెప్తున్నావా? ఎన్నో రోజుల తర్వాత నా చిన్న కోడలి నోటి వెంట వంట అనే పదం వచ్చింది. చాలా సంతోషం. చూడు పెద్ద కోడల, రేపొక్కరోజు నువ్వు వంట చేయకు, నా చిన్న కోడలే వంట చేస్తుంది. నా చిన్న కోడలి చేతి రుచి తినాలని నాకు ఎంతో ఆతృతగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఈ కూరగాయలు కోసి కోసి నా చేతులు నొప్పి పుడుతున్నాయి. వంట చేయడం ఎంత కష్టమో. ఎలాగోలా కూర పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఆ మాయా మసాలా కూరలో వేయంగానే రుచి అమాంతం పెరిగిపోతుంది. మాయా మసాలా వల్ల కూరలో రుచి దానికంతూ అదే వచ్చేస్తుంది. అప్పుడు చూపిస్తాను నా చేతుల్లో ఎంత రుచి ఉందో అని అత్తకి చెప్తాను. అప్పుడు అత్త కోమలిని ఇంట్లోంచి గెంటేస్తుంది. తర్వాత అందరూ అనుకుంటారు నేను కూడా చాలా రుచిగా వంట చేయగలను అని. కోమలి అక్కకైతే వంట చేయడం చాలా బాగా వచ్చు. తను మసాలా లేకుండానే చాలా రుచిగా వంట చేస్తుంది. తనకైతే ఈ మసాలా ఒక గుప్పెడు వేస్తే సరిపోతుంది. నాకేమో వంట పూర్తిగా రాదు కాబట్టి నాకు ఒక 10 గుప్పెళ్ళు వేయాల్సి ఉంటుంది. అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది. మసాలా వేసేసాను. ఇప్పుడు ఈ కూర ఎంత రుచిగా ఉంటుందో. అందరూ నన్ను ఎంతెంత పొగుడుతారు. దాన్ని చూసి కోమలి వదిన కుళ్ళుకోవాలి. చాలా రోజుల తర్వాత చిన్న కోడలు వంట చేసింది. చిన్న కోడలు వంట నేను చాలా సంతోషంగా తింటాను ఈరోజు. ఇదొక్క పని నువ్వు సరిగ్గా చేయగలవు. లేకపోతే నీలాంటి పని దొంగని తెచ్చుకొని ముప్పూట్లా మేపుతున్నాం కదా. చూడు నా చిన్న కోడల్ని ఎంత చక్కగా వంట చేసిందో. ఇన్ని రోజులు నేను వంట కోసమే ఉంచుకున్నాను. ఇప్పుడు అది కూడా తనే వండేస్తుంది. నువ్వు మాకు అవసరం లేదు, కావాలంటే వెళ్ళిపోవచ్చు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా కోమలిని తిడుతూనే ఉంటావు? నీకు నీ పెద్ద కోడలు అంటే అస్సలు ఇష్టమే లేదు కదూ? నువ్వు నోరు మూసుకొని తిను. బాగొచ్చినాడు నాకు నేర్పించడానికి. నేను వండిన వంట మొట్టమొదటిగా అత్తగారికే వడ్డిస్తాను. ఆవిడ తిని నా వంట ఎలా తయారయ్యిందో తనే చెబుతుంది. చిన్న కోడల వడ్డించు. నేను ఈరోజు కడుపు నిండా భోజనం చేస్తాను. ఎందుకంటే నా చిన్న కోడలి వంట మీద నాకు ఎటువంటి అనుమానము లేదు. అబ్బా, అయ్యో, ఆహా, ఓహో, మండుతుంది మండుతుంది, నా నాలుక మండుతుంది. నాకు ఎవరైనా నీళ్ళివ్వండి, నీళ్ళివ్వండి, మండుతుంది. నా నాలుకైతే మండిపోతుంది. ఆహా, ఓహో, మండుతుంది మండుతుంది, నా నాలుక మండిపోతుంది. దేవుడా, నీళ్ళివ్వండి, నీళ్ళివ్వండి. అమ్మా, అమ్మా, నేను ఎంత ఇష్టంగా వంట చేశాను, కానీ మండుతుంది, నాలుక మండిపోతుంది. నా వంటలో ఎంత కారం ఎలా ఉంది? అరే, ఏం తమాషా చేస్తున్నావు చిన్న కోడలా? నువ్వు కూరలో ఎందుకు ఇంత మసాలా వేసి? ఈ మసాలాతో నువ్వు నా ప్రాణం తీసుకోవాలనుకుంటున్నావా? వెళ్ళిపో, నా కళ్ళ ముందు ఉండదు. నీలాంటి కోడలు ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. వెళ్ళిపోయి ఇప్పుడే నా ఇంట్లోంచి. సాధు బాబా, నాకు తెలుసు ఇది మీరే చేశారని. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా.
మీరు నాకు ప్రతిసారి సహాయం చేస్తూనే ఉన్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇది నీవు చేసుకున్న మంచి కార్యాల ఫలితం తల్లి. మంచి చేస్తే మళ్ళీ మన పట్ల మంచే జరుగుతుంది. మంచి చేయు, మరలా నీ పట్ల మంచే జరుగుతుంది. ఈ సూత్రం ఎప్పటికీ మరచిపోకు తల్లి. తదాస్తు.